హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుగాయ ఎప్పుడు చేస్తున్నాం చూడండి వీడియో. ఇది మా వదిన వాళ్ళ ఇంట్లో చిక్కుడు చెట్టు ఉంటే గెనుపు చిక్కుళ్ళు అంటారండి. వీటిని మొత్తం ఇత్తనాలే ఉంటాయి, అవి కోస్తున్నాం చూడండి. చిక్కుడు చెట్టుకి చాలా కాయలు వెళ్ళినాయండి, మొత్తం గింజలే ఉంటాయండి. ఈ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోండి, మొత్తం గిల్లి పెట్టుకోండి. మంచిగా కడిగి వాటర్లో పెట్టుకోండి, మనం డస్ట్ ఉంటే పోయిద్ది. ఒక ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి, కొద్దిసేపు మగ్గిద్దండి. మూత తీసేసి మంచిగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు వదిలేయండి, మగ్గిద్ది కొంచెం. అంతలోకి ఎల్లిపాయ కారం నూరి పెట్టుకోండి. ఎండి కారం కన్నా ఎల్లిపాయ కారమే బాగుంటుందండి, చిక్కుడుగా ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఎల్లిపాయ కారం సరిపోయినంత వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. ఈ టైంలో గ్యాస్ బంద్ చేసుకోండి, లేకపోతే కారం వేయంగానే మళ్ళీ నల్లగా అయిపోయిందండి కారం అన్నది. ధనియాల పౌడర్ వేసినాక కొంచెం కలుపుకోండి. మంచిగా కలిపి 2 మినిట్స్ ఉంచుకోండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది చూడండి వీడియో.